వాటర్ జెడ్పీ చైర్మన్, మేయర్, రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ సార్, దాంట్లో ఒక 11 సార్ జస్ట్ ఒక 1200 తప్ప ప్రతి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని ఒక 59 లొకేషన్స్లో కూడా గౌరవ మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేస్తో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సార్ 5 లొకేషన్స్ తప్ప అన్ని లొకేషన్స్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్. వీఆర్ ఆల్రెడీ లేఅవుట్ ప్రిపరేషన్ ఇన్ ప్లాన్ ఏజెన్సీ ఫ్రమ్ గవర్నమెంట్తో చేయడం జరిగింది. And only one site in Nizamabad is left, sir. Danki Genesis is the basically the consultant. Sir, till today, sir, we have already opened tenders. Sir, already manaki 6 contractor is a single contractor. Only in 2 locations there has been a double bid. And in fact, almost out of the 6, 3 contractors are clear and they have almost started the work also, sir. Mukhyanga sir, mana Banswara constituency, sir wala constituency lone 2 chotlo 80 houses, plinth level daka 40 oka chotlo, and in fact the slab also is laid in the other 40. అండ్ త్వరలో సార్ ఇప్పుడు మిగతా చోట్ల కూడా ఇన్ఫాక్ట్ నిజామాబాద్ రూరల్లో కూడా సార్ విదిన్ అ డే ఆర్ సో ఇంకా 40 మేము ముందు పెడుతున్నాం సార్. రెస్ట్ ద టెండర్స్ వర్ ఓపెన్ రీసెంట్లీ సార్. దేర్ ఆర్ స్మాల్ ఇష్యూస్ విత్ ఎవ్రీ కాంట్రాక్టర్ అండ్ ఐ హోప్ వీ సెటిల్ దట్ ఫస్ట్ సార్. మన నిజామాబాద్లో సార్ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ తప్ప మిగతా అన్నిలో ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఇస్ ది R&B డిపార్ట్మెంట్. సో బోధంలో ఇట్ ఈస్ ద PR డిపార్ట్మెంట్. సో మేము పూర్తిగా జిల్లాలో 2తోనే పని చేస్తున్నాం. అండ్ అవర్ SC R&B అండ్ SC PR దే ఆర్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. సార్ మీ మొన్ననే మీరు ఒక కొత్త మేడం గారు ఒక కొత్త జియో ఇవ్వడం జరిగింది. దాని క్రింద DROకి మేము ఇంపానల్డ్ ఏజెన్సీగా వేసాము. 2 కోట్లు కూడా మనకి రిలీజ్ అయింది సార్. దాని అనుకూలంగా ఆల్రెడీ మోర్ దెన్ 1 crore we have already given as an advance to the PR department. We already have taken that as a policy and it has been approved under the district level committee also. So already some payment has taken place, sir. I request Honorable Minister of Agriculture to say, and then sir I request the review meeting to be taken by Honorable Ministers. నిర్మాణంలో జరుగుతున్నటువంటి విషయాలను సమీక్షించడానికి మన జిల్లాకు వచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయశాఖ, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లక్కగారు రాజు గారికి, సోదరుమణి మేయర్ గౌరవరాలు శ్రీమతి ఆకుల సుజాత గారికి, ఈ సమావేశంలో సమీక్షకు విచ్చేసినటువంటి గౌరవరాలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ శ్రీమతి సీతారామచంద్ర గారికి, మన జిల్లా కలెక్టర్ గౌరవరాలు శ్రీమతి యోగిత నాన్న గారికి, గౌరవనీయులు పెద్దలు సహచరులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, గౌరవనీయులు సోదరులు శ్రీ జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరులు శ్రీ షకీల్ గారికి, గౌరవనీయులు సోదరులు శ్రీ గణేష్ గుప్తా గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు, RDOsకు, సబ్ కలెక్టర్లకు, తహసీల్దార్లకు, సంబంధిత అధికారులకు, మీడియా, ప్రెస్కు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా పేదలకు స్వంత ఇల్లు కలను నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు యొక్క స్కీమ్ని మనము ప్రవేశపెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే మనకు 2015-16 సంవత్సరానికి జిల్లాల విభజన కాకంటే ముందు 2 జిల్లాలు కలుపుకొని ఇక్కడ 7,665 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. విభజన అయిన తర్వాత నిజామాబాద్కు 4,990, కామారెడ్డికి 2,675, మొత్తం కలుపుకొని 7,665 హౌసెస్ మనకు మంజూరు ఇచ్చారు.
దీంట్లో కాన్ఫరెన్స్ వారిగా 102 అందరికి సమానంగా ఉన్నాయి. సో ఇందులో ఇప్పటికీ మనం నియమ నిబంధనల ప్రకారంగా టెండర్ పిలుచుకున్నాం. ఆ టెండర్ పిలుచుకున్న క్రమంలో అదే సందర్భంలోనే పంచాయతీరాజ్ R&B వర్క్స్ కూడా విపరీతంగా టెండర్స్ పిలవడం జరిగింది. బీటీ రిన్యూవల్స్ కానీ, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ కానీ, సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్ మార్చుకోవడం కానీ, జిల్లాలో పంచాయతీరాజ్ యొక్క 550 కోట్ల రూపాయలు, R&B యొక్క 1100 కోట్ల రూపాయలు, అంటే 1650 కోట్ల రూపాయల పనులు జిల్లాలో హాన్ హ్యాండ్ ఉన్నాయి. సో వీటికి ఆ 2 డిపార్ట్మెంట్ టెండర్ పిలిచిన తర్వాత దానికి తోడుగా మిషన్ కాకతీయ పనులు, ఆ విధంగా చాలా కార్యక్రమాలు ఉండటం వల్ల టెండర్స్ జిల్లా కలెక్టర్ టెండర్ ఇచ్చినప్పటికీ కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. డ్యూ టు అదర్ యాక్టివిటీస్ టు ఆల్ ది కాంట్రాక్టర్స్. సో ఆ విధంగా కొంత టెండర్ పిలవడం రావాల్సి జరిగింది, రాలేకపోయారు. పిలిచినప్పుడు కూడా రాలేకపోయారు. అయినప్పటికీ ఈరోజు మరి దీన్ని ప్రత్యేకంగా మరి గౌరవ మంత్రి గారు రివ్యూకి వచ్చిన సందర్భంలో మరి ఈనాడు ఈ అడ్డంకులను తొలగిపోయి స్పెషల్ సిఎస్ గారు ఉన్నారు, సంబంధిత మంత్రి గారు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉంది, మేమందరం కూర్చున్నాం కాబట్టి జిల్లా కమిటీ ఇక్కడ ఉంది దీనికి సంబంధించినటువంటి. కాబట్టి ఈరోజు మనం కూర్చుని నిర్ణయం ఎట్టుండాలంటే ఇక రాబోయే రోజుల్లో టెండర్ పిలిస్తే రాలేదు అనేటువంటి మాట లేకుండా దానికి ఏ విధంగా టెండర్ పిలవాలి, ఎట్లా రావాలి, ఏం చేస్తే వస్తారు, దాని పరిష్కార మార్గం కనుగొనాలి. ఊరికే మన మీటింగ్ కాకుండా లెట్ us ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్ హౌ టు ప్రొసీడ్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఒక మంచి ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో పెట్టబడి సమావేశం ఇది. దీంట్లో ఏమాత్రం కూడా మళ్ళా తర్వాత రేపు టెండర్ పిలిస్తే రాలేదనేటువంటి మాట రాకుండా పర్ఫెక్ట్గా 5,04,000 రూపాయల టెండరు కాస్ట్ కాబట్టి ఒక ఇంటికి లోపట్నే మనం పని చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికి అధికారులు మా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది, మీ సహకారం కూడా కొంత పూర్తిగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న లొసుగులు వచ్చినా, లోపాలు వచ్చినా వెంటనే సవరించే విధంగా ఉంటేనే ఇళ్ల పని జరుగుతుంది. కాబట్టి పేదలు కట్టించేటువంటి ఇల్లు కాబట్టి అందరం కలిసికట్టుగా పని చేసుకుంటేనే ఈ పని జరుగుతుంది. ఎవరో మనం సహకరించకపోయినా పని జరగదు. మా తరఫున మేము సహకరించాలి, అధికార యంత్రాంగం మీ తరఫున మీరు సహకరించాలి. ఇంకా లబ్ధిదారుల పాత్ర ఏం లేదు. కట్టి వాళ్ళకి అప్పచెప్తున్నాం కాబట్టి లబ్ధిదారుల యొక్క పాత్ర లేదు, లబ్ధిదారు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కాబట్టి ఓన్లీ బెనిఫిట్ సెలెక్షన్ అయిన తర్వాతనే మనకు అది అప్పచెప్తున్నాం కాబట్టి దీని మీద కన్స్ట్రక్షన్ మట్టుకు మాత్రం గౌరవ శాసనసభ్యుల సహకారం మాకు, మా సహకారం మీకు ఉంటుంది. గౌరవ అధికారుల సహకారం కూడా పూర్తి స్థాయిలో అయినట్టయితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ సెలవుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం విషయంలో సమీక్ష చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ బొజ్జారం శ్రీనివాసరెడ్డి గారు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గౌరవనీయులు డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదార్ రాజు గారు, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేడం చిత్రారామచంద్ర గారు, జిల్లా కలెక్టర్ యోగిత గారు, మన గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా షకీల్ గారు, గణేష్ గుప్తా గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గృహ నిర్మాణం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంతో జీవించాలి అన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ యొక్క స్కీము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2,70,000 ఇళ్ళు తెలంగాణ రాష్ట్రం మంజూరై ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 ఇళ్ళేమో హైదరాబాద్ GHMCకి, 1,70,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతానికి. మరి ఇప్పుడే నిజామాబాద్ జిల్లాకు 7,665 ఇళ్ళు మరి మంజూరైన విషయం కూడా చెప్పడం జరిగింది. దాంట్లో నిజామాబాద్ 4,990, కామారెడ్డి 2,675 అని చెప్పారు.
చాలా సంతోషము. మరి ఇప్పుడు మా మంత్రి గారు చెప్పినట్టు ప్రభుత్వము దగ్గర జిల్లాలలో వివిధ మిషన్ భగీరథ అనుకోండి, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ వివిధ దశలలో పనులు ఎక్కువ ఉండడం మూలంగా టెండర్స్ పిలిచినా రానటువంటి పరిస్థితి ఉండే. దాని కొరకు ప్రభుత్వం ఇంకా ఆలోచించిపోతే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సిమెంట్ 230 రూపాయలు మరి డెలివరీ ఇక్కడ వచ్చే విధంగా సైట్కు, శాండ్ కూడా క్వారీ నుంచి మరి 1 to 5 క్వారీస్లలో కూడా మరి శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఈఎండి వాటిపైన కూడా మనము కాలపరిమితి తగ్గించి డిపాజిట్స్ తగ్గించి కొద్దిగా సులభతరం చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్కు దాదాపు లేకుండా 35,000 నుంచి 40,000 రూపాయలు వాళ్ళ పెట్టుబడి తగ్గే అవకాశం కూడా ఉంది. మరి దీనివల్ల కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రాంతాలలో ఇప్పటికే ఇల్లు మొదలైనవి. మరి రేపు బహుశా ఈ అసెంబ్లీ మనకు 8వ తేదీ అని టెంటేటివ్ అంటుందానికి ఫిక్స్ కాలేదు. ఈ లోపల మరి గౌరవ శాసనసభ్యులందరూ కూడా అన్ని ప్రాంతాలలో మీరు ఇల్లు ఎక్కడైతే ఇచ్చినారో మరి వాటిని స్థలం ప్రభుత్వ స్థలం ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా టెండర్ పిలిచి ఇల్లు మొదలు పెట్టాలని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా నిజామాబాద్ వెళ్తున్నాం, ఇట్లా రివ్యూ చేస్తున్నామంటే అందరికీ చెప్పండి, ఖచ్చితంగా మొదలు పెట్టాలా. మరి మేము కూడా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో అందరి గౌరవ శాసనసభ్యులతో మేము కూడా మాట్లాడి ప్రతి ఒక్కరూ మొదలైంది అనే విధంగా మేము చూడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఇచ్చినటువంటి మనం ఈ 1400 ఇళ్ళే మనం కట్టకుంటే మరి కొద్దిగా మనం వెనుకబడతాం. మరి ఇచ్చినవి పూర్తి చేసుకుంటే మళ్ళీ మీకు ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది. మరి దాన్ని మనం పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతూ మరి మీ అందరికీ మరోసారి ఉదయపూర్వక నమస్కారం. వేదిక పైన కూర్చున్న పెద్దలకి, గౌరవ మంత్రికి, ఇతర పెద్దలకి, వైస్ చైర్మన్ గారికి, శాసనసభ్యులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా నమస్కారం. ప్రథమంగా మా డిపార్ట్మెంట్కి ఇట్లాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ మినిస్టర్స్ ఫర్ హ్యావింగ్ స్పెండ్ దర్ వెరీ ప్రెషియస్ టైం. క్విక్లీ ఈ 2BHK ప్రోగ్రాంలో ఇంతవరకు గవర్నమెంట్ మనకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారని ఇన్ ఆర్డర్ టు మేక్ టెండరింగ్ మోర్ ఈజీ, దాని గురించి నేను చెప్తాను. మీకు అందరికీ తెలుసు, సిమెంట్ ఈరోజు మనకు 230 రూపీస్ బ్యాగ్, అంటే ఈ ప్రైస్ ఫిక్స్డ్ ఫర్ 3 years. ఈరోజు రేపట్లో కొద్దిగా ఇటు అటు మార్పు ఉండవచ్చు, కానీ ఇది కాంట్రాక్టర్ సేఫ్టీ కోసము 230 రూపీస్ పర్ బ్యాగ్ అప్పుడు యాజ్ అగేన్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ₹320 పర్ బ్యాగ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇందువల్ల క్యాల్కులేట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 32 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కలిసి వస్తుంది సార్. అది కాకుండా బేసిక్ కాస్ట్ అండ్ సీనియరేజ్ ఆన్ శాండ్ దాని మీద కూడా మనం ఎగ్జెంప్షన్ ఇచ్చాం. ఒక టాయిలెట్ అండర్ స్వచ్ఛ భారత్ దీంతో ఈ ప్రోగ్రామ్తో అటాచ్ చేసుకోవచ్చు. అందువల్ల ఆల్మోస్ట్ 21 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కలిసి వస్తుంది. మీకు అందరికీ తెలుసు, సప్లై ఆఫ్ ఫ్లై యాష్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏదైతే పవర్ ప్లాంట్ ఉంది దే హ్యావ్ అగ్రీడ్ టు బేర్ వాట్ ఎవర్, జనరలీ స్టేట్ వైడ్ చెప్తున్నాను, అంటే మనకు వేరే వేరేగా ఉండొచ్చు. అబౌట్ 100 kilometers వరకు కలిసి వస్తుంది. 50% దానికన్నా ఎక్కువ ఉంటే 50% వస్తుంది. సో అది కాకుండా మొన్న సీఎం గారి ఆదేశం మేరకు ఈ రిలాక్సేషన్ అండ్ డిపాజిట్స్ ఇవ్వడం జరిగింది. ముందు ఒక జియో ఇచ్చాం, తర్వాత మళ్ళీ ఆ జియోని రిలాక్స్ చేస్తూ మళ్ళీ ఒక జియో ఇచ్చాం. ఇంతవరకు ఈఎండి 1% వైల్ టెండరింగ్ ఉంటే ఈరోజు అది 0.50 వైల్ టెండరింగ్కి తగ్గించాము. ఈఎండి 1.5% వైల్ కన్క్లూడింగ్ అగ్రిమెంట్ ఉంటే ప్రజెంట్ ప్రొవిజన్ ఇప్పుడు 0.50కి తగ్గించాము డ్యూరింగ్ కన్క్లూడింగ్ వైల్ కన్క్లూడింగ్ అగ్రిమెంట్. ఎఫ్ఎస్డి ఇంతవరకు మనము 7.5% విత్హోల్డ్ చేసేవాళ్ళం పార్ట్ బిల్స్లో, వాటిని తగ్గించి 2% చేసాము. రిలీజ్ ఆఫ్ 5% ఎఫ్ఎస్డి ఇన్ ఫైనల్ బిల్ ఉండేది అండ్ 2.5% ఎఫ్ఎస్డి అండ్ 2.5 ఈఎండి ఉండేది. ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 years డిఫెక్ట్ లయబిలిటీ దాన్ని ఫర్దర్గా తగ్గించాం. సో ప్రతి చోట కూడా బాగా కొద్దిగా
చిన్న కాంట్రాక్టర్స్కి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి అంటే దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ డిగ్నిటీ హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చేస్తున్నామో అందరూ దీంట్లో పాల్గొనాలి. డిస్ట్రిక్ట్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్స్ కూడా వీటిలో పార్టిసిపేట్ చేయాలని ఇటువంటి కొన్ని రిలాక్సేషన్ అండ్ డిపాజిట్స్ ఇచ్చాం. తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 6% on 2 BHK construction is exempted. This is also a very important point, treating 2 BHK as part of housing for all. Weaker section housing. ఇంకొకటి పేమెంట్స్. ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్లో సార్ మనకు పేమెంట్స్ వచ్చేసరికి కట్టితే ఇమ్మీడియట్గా పేమెంట్స్ మేము రిలీజ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ టైడ్ అప్ ఫండ్స్ విత్ హట్కో. తర్వాత ఈరోజు బడ్జెట్ ఇన్ఫాక్ట్ నేను వచ్చిన ముందు ఆ ఫిగర్స్ అన్ని కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది, అందుకోసం కొద్దిగా డిలే అయింది. మేము మొత్తం కూడా స్టేట్ బడ్జెట్లో తీసుకురావాలని, హట్కోతో టైఅప్ చేయాలని, గవర్నమెంట్తో కూడా టైఅప్ చేయాలని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశం మేరకు మొత్తం రీకాస్ట్ చేసి ఒక ఫిగర్కి వచ్చాం. కాబట్టి దీంట్లో మనకు పేమెంట్ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు సార్. And secondly, directly funds are moving from the nodal agency, which is the state corporation, directly to collectors. ఏ కలెక్టర్ అయినా మాకు కరెక్ట్గా యూసీ పంపిస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా within 24 hours, within 15 hours by wire we are in a position to send the money. That is a very very good thing. అందువల్ల కాంట్రాక్టర్స్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది డిగ్నిటరీస్ ఆన్ ద డయస్ అండ్ ది అదర్ డిగ్నిటరీస్ దట్ ఈరోజు ఆల్మోస్ట్ మనకి ప్రోగ్రెస్ గత 2-3 monthsలో చూస్తే, అంటే ఇవన్నీ ఇట్లాంటి రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చాక ద ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ వెరీ 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 ఐ షుడ్ సే ఎంకరేజింగ్ అండ్ ఎక్సలెంట్. ఈరోజు ఆల్మోస్ట్ యాజ్ ఆన్ డేట్ 60,604 టెండర్స్ మనం స్టేట్ వైడ్ కాల్ చేసాం. సో బాగా పెరుగుతా ఉంది, ఎంకరేజింగ్గా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ నిజామాబాద్లో సార్ ఈ మీటింగ్ అయ్యాక కూడా బాగా ఒక వేగం వస్తుందని. ఇది కాకుండా ఇప్పుడు శాండ్ మొన్నే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒక మేము వాటితో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయ్యాక వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో. ఈ రీచ్ 3 కాకుండా రీచ్ 4, 5, 6 వరకు కూడా ఫైన్ శాండ్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ 2 BHK హౌసింగ్కి కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వాలంటే మేము మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ జియో కూడా వచ్చింది 13కి. అవి కూడా మనకు బాగా కలిసి వస్తుంది సార్ కన్స్ట్రక్షన్ టైం అప్పుడు. సో ఇట్లాంటి మనము కొద్దిగా రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సో ఫార్ సార్ ఐ వుడ్ జస్ట్ లైక్ 1 or 2 points I would like to flag for the attention of the district administration. ఇప్పుడు అరౌండ్ ఈ 60,000 హౌసెస్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఉంది ల్యాండ్ ఐడెంటిఫై అయిపోయింది, లేఅవుట్స్ కూడా రెడీ ఉన్నాయి. కానీ ఇది కాకుండా మళ్ళీ సీఎం గారు ఫ్లోర్గా అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు అనదర్ 1,000 హౌసెస్ పర్ కాన్స్టిట్యూయెన్సీ. అంటే దానికి ల్యాండ్ బ్యాంక్ ఒకటి ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ అక్విజిషన్ అనేది ఈ ప్రోగ్రామ్ కింద లేదు కాబట్టి ఇతర ల్యాండ్స్ ఏదైతే మనకి అవైలబుల్ ఉంటే అవి ఐడెంటిఫై చేసేసుకొని రెడీగా ఉంచడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నెంబర్ 1. I request the district collector to kindly give me this information by the 25th of February. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫర్దర్గా ఫండ్స్కి టైఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇక్కడ ల్యాండ్ మాత్రం కాకుండా మనకి బిడి వర్కర్స్ అనే వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై అయ్యి ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ కింద తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాబట్టి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తే మేము స్టేట్ వారీగా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోస్ట్ చేయవచ్చు. బీడీ వర్కర్స్ ఇప్పుడు నిజామాబాద్లో కొంచెం నంబర్ చాలా హైగా అనిపిస్తూ ఉంది. యాజ్ పర్ ది రఫ్ ఫిగర్స్ దట్ హ్యావ్ బీన్ స్టేటెడ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 77,000 సార్. సో this becomes Yogita, this becomes a very important part for this district. And identification of genuine BD workers is very important, and the Honorable Chief Minister is very very particular that all these workers should be brought into the program, sir. So the identification of these eligible beneficiaries has to be done properly, including BD workers.
బీడీ వర్కర్స్కి మీరు ఉన్న ప్రోగ్రాంలోనే అక్కడ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళకి కావాలంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కడైనా ఒక సెపరేట్ ల్యాండ్ చూసేసి చేసుకోవచ్చు. అది మీ ఇష్టము, మీ ల్యాండ్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది. సో అది దట్ ఈస్ సంథింగ్, బట్ డెఫినెట్లీ నంబర్స్ నాకు దట్ ఈస్ ఇంపార్టెంట్. ల్యాండ్ అన్ని ఫస్ట్ ఫేజ్కి 60,000 ఫేజ్కి మార్చ్ చివరి వరకు మేము ఐడెంటిఫై చేసి ఉన్నాం. అన్ని మొత్తం జిల్లాలన్నీ తిరిగి ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నిజామాబాద్ ఇస్ పర్హాప్స్ ది ఫైనల్ డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ కమ్ టు. సో ఈ డేట్ లైన్ మనం ఫిక్స్ చేసేసుకుంటే యాజ్ పర్ ది జియో 6 months వరకు, డిసెంబర్ వరకు కనీసము ఫస్ట్ లాట్ మనం క్లియర్ చేసేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ నేను అనుకుంటాను ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ బాగా ఉంటే ఎంకరేజింగ్గా ఉంటుంది అందరికీ, కాంట్రాక్టర్స్కి అది ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. కానీ డెఫినెట్లీ ఈ మార్చ్ చివరికి మనం ఒక టార్గెట్ పెట్టుకొని మార్చ్ చివరికి గ్రౌండింగ్, లేఅవుట్స్, బెనిఫిట్ ఇవన్నీ కూడా చూసేసుకుంటే బాగుంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఈ బెనిఫిషియరీ లిస్ట్ కూడా అవసరము, దిస్ మనీ విల్ బి డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ దెమ్. సో మనము ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరూ ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో కూడా నేను ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అట్లీస్ట్ 50% అయినా మాకు మార్చ్ వరకు మీరు ఇవ్వగలిగితే మాకు అది చాలా ఈజీ అవుతుంది. లేకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేయడం. సో మొన్న సర్క్యులర్ ఒకటి పంపడం నేను డ్రాఫ్ట్ చేసి మేము పంపించాము ప్రతి జిల్లాకి, మొన్నే పంపించాము. మరి ఇక్కడ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హాస్ రీచ్డ్ అస్ హియర్. A team to be formed. I am requesting the district administration to form a team with AE Panchayat Raj and the Tehsildar to make a proper evaluation of the house constructed. Eligible, those who have under the 2 enquiry reports eligible అయిన వాళ్ళని వాళ్ళ ఇల్లు ఏ స్థాయిలో ఉంది చూసి మీరు మాకు కరెక్ట్గా ఒక రిపోర్ట్ పంపిస్తే అది కూడా మేము ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఫర్ ది పెండింగ్ IOI హౌసింగ్. తర్వాత సార్ పట్టాస్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ has announced waiver of the loan for the in the past sir almost 3,920 crores వరకు కూడా వేవర్ అయింది. దానికి మేము ఇప్పుడు బ్యాంక్స్ తోటి ఈ లిస్టులన్నీ తీసేసుకొని అది ఎలా చేయాలని ఇది లాంగ్ ప్రాసెస్ అవుతూ ఉంది. కానీ మనము ఏం చేసామంటే అప్పుడు ఆ టైంలో కొద్దిగా పట్టాస్ తీసేసుకున్నాము వాళ్ళ దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి పట్టాస్ తీసేసుకున్నాము. ఆ పట్టాస్ అన్నీ కూడా మన జిల్లాలో ఉన్నాయి. మరి అస్ట్వల్ జిల్లాలో ఉండవచ్చు కానీ ఆల్రెడీ సెపరేట్ అయిందో లేదో నాకు తెలియదు. సో ఈ పట్టాస్ని తిరిగి వాళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఒకటి ఉంటుంది. సో ఈ బ్యాంక్స్ తోటి మనము ఇవన్నీ సెటిల్ చేశాక ఈ రిటర్న్ ఆఫ్ పట్టాస్ అనేది ఉంటుంది. లాస్ట్ పాయింట్ సార్ ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అనేది కూడా మేము చేస్తున్నాము. ఆల్రెడీ ఐ హ్యావ్ స్పోకన్ టు CGG సో దట్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ క్లియర్ పేమెంట్స్ కానీ ఏదైనా. సో ఈ బ్రాడ్ పాయింట్స్ చెబుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు ఆర్ యోగిత అండ్ ఆల్రెడీ కాన్స్టిట్యుయెన్సీ వారీగా మనకి ఎక్కడ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి ఆ లిస్ట్ మేము ఇప్పుడే ఈరోజు తయారైంది. వీ విల్ బి హ్యాండింగ్ ఓవర్ టు ద MLAs. అంటే ఆర్మూర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 309 acres విచ్ ఈస్ ఎలిజిబుల్. దెన్ బోధన్ 289 acres. బాన్స్వాడ సార్ జస్ట్ 3 మండల్స్లో 94 acres. నిజామాబాద్ అర్బన్ టిల్ నౌ వీ కుడ్ నాట్ ఐడెంటిఫై. అండ్ నిజామాబాద్ రూరల్లో 66 acres అండ్ బాల్కొండ 301 acres. అంటే దీంట్లో సార్ ముఖ్యంగా గతంలో హౌసింగ్ కోసం పట్టా ఇస్తూ హౌసింగ్ డిపార్ట్మెంట్ క్రింద ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అన్నీ మేము దీని క్రింద వేయడం జరిగింది. సో ఈరోజు అందరికీ మేము ఆ లిస్ట్ ఇస్తాం సార్. ఇప్పుడు మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 1000 ఆయన హీ హెస్ గివెన్ అస్ ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందో ఆ లిస్ట్ మేము మీకు ఈరోజు ఇస్తే మీరు ఆ ల్యాండ్ బట్టి మీరు మీ హౌ మెనీ హౌసెస్ ఆ 1000 నుంచి ఎంత హౌసెస్ మీరు అంటే మీ పాయింట్స్ సరి మాదిరిగా సార్ మీ లెటర్ హెడ్లో మనకి వస్తే వీ విల్ గివ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. సో ఆ లిస్ట్ మేము అందరికీ ఈరోజు ఇదే ఇచ్చేస్తాము. ఇప్పుడు ఆర్మూర్ విషయానికి వస్తే 309 ఎకరాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంకాపూర్లో అలాట్ చేసి అది కట్టడానికి పనికిరాదు. బుందలతోటి 8 ఫీట్లలో బుందలో ఉన్నది ల్యాండ్ మీరు అలాట్ చేసి మేము ఇనాగ్రేషన్ చేసినా మనకు పనికిరాదు. క్లారిటీతో 309 ఎకరాలు టెండర్ పిలిచిన రెడీ ఉన్నారు, అది పనికిరాదని చెప్పి చెప్తారు. ఎవరు చెప్పాలి? అది కాంట్రాక్టర్ చెప్పాలి.
మాకు ఐడియా ఉండదు కదా, పోతాం. లెవెల్ చూసుకోకుండా పట్టా ఉందా లేదా, గవర్నమెంట్ ల్యాండ్తో లిటిగేషన్ ఉందా, ప్రైవేట్ ల్యాండ్తో ప్రాబ్లం ఉందా చూసుకోవాలి కదా. కలెక్టర్ గారు చూసుకోవాలా, వాళ్ళ అధికారులు చూసుకోవాలి. అదొక ఇబ్బంది అవుతుంది. ఆర్ఎన్పి ఈస్ డూయింగ్ దట్. మీరు చెప్పండి ఆ ల్యాండ్ గురించి. 14,000 బీడీ వర్కర్స్లో ఒక్క నిమిషం అండి. 23,000 already, ma'am, landless BD workers we are. No, whether that land is fit for construction or not. Madam, rural area కాబట్టి PR చూస్తారు. Can I request the district administration that the income from the encumbrance point of view, పట్టా ఎవరిది, అసైన్డ్ కాదా, ఈ ఇష్యూస్ అన్ని తహసీల్దార్స్ చూసుకోవాలి. సో ఆ తహసీల్దార్స్ అవన్నీ చూసాక ఇది అప్రోప్రియేట్ ల్యాండా కాదా అని చూసేసుకుని ఆ లిస్ట్ కొంచెం మీరు ప్రిపేర్ చేస్తే ఆ తర్వాత వెదర్ ఇట్ ఇస్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆర్ నాట్ అనేది మన ఇంజనీర్స్ చూసేస్తారు. సో మీరు ఏదైతే ప్రిపేర్ చేశారో అవి మీరు ఇప్పుడు లిస్ట్ ఇచ్చినప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఫ్రమ్ ద రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది క్లియర్గా ఉంటుంది. షికమ్ ల్యాండ్ ఉంటే దాని మీద కన్స్ట్రక్ట్ చేయాలంటే కష్టం అవుతుంది ఆర్ ఎనీ అదర్. సో అవన్నీ కొంచెం చూసేసుకొని మీరు ఇవ్వండి. నేను అనుకుంటాను ఎమ్మెల్యే గారు రేస్ చేసిన పాయింట్ అదే కాబట్టి you clear this Yogita before December. Ma'am, we'll give it. ఇంట్లో చాలా గ్రామంతో దాదాపు 10 to 15 feet ఉందని ఉంది సార్ మొత్తం సైట్ అంతా. దాంట్లో అయితే కట్టలేదు సార్. సమ్ ఆల్టర్నేట్ సైట్స్ హ్యావ్ టు బి సెలెక్టెడ్ ఫర్ దట్ స్పెసిఫిక్ సైట్ వేర్ there is lot of gravel which has been extracted already. 10 to 12 feet dips మొత్తం ఉంటే ఉంది. సో ఇళ్ళైతే దాంట్లో కట్టలేదు మేడం. we have to look for some alternatives సార్. గారి దగ్గర ల్యాండ్ చూసిండ్రు, అక్కడ స్టోన్ వేసిండ్రు, ఫౌండేషన్ అయింది, ఇనాగరేషన్ అయింది. అది స్టోన్ వేసింది ఆర్ఎండ్బి వాళ్ళు. స్టోన్ వేసినప్పుడు వాళ్ళకి తెలియదా ఇక్కడ కట్టద్దు అని మాట్లాడుతున్నారు. దే హ్యావ్ టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ మేడం. దే కెనాట్ డూ ద వర్క్. దే షుడ్ యాక్సెప్ట్ దేర్ థింగ్. ఈవెన్ ఇట్ ఈస్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఆర్ ఇట్ ఈస్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. They are not taking the responsibility to construct the houses in a better way, and how to implement it, they are not looking into it because they have lot of workload. When he put the foundation stone, that time SC R&D should know and the deputy of Armor should know that that land is not suitable to construct the house. So how can they give misinformation about it? When we have already told the people of our mandal that we are going to construct houses in this village, how can I take back? I have a land in Edapalli, I have land in Navipet, I have a revenue litigation in Edapalli. How can I construct the houses in Edapalli now when I already inaugurated that place? Putting a foundation stone. And again, if I go to Navipet, we have inaugurated with our honorable MP was there. Last 2 days back, my honorable MP and me, both of us, we went to Navipet. We have put a foundation stone. I have seen that land also. I could not able to say anything at that time. But now I am telling you, madam, because I am waiting for this meeting, that land was not at all suitable for the construction. Again, it was given by Panchayat Raj department. How can they accept it? How can they say that we can construct the house here? How can they put the stone there? That is government land? Government land that is. అది ఏ ల్యాండ్ ఈ అన్ని స్టోన్స్ ఉన్నాయి సార్. అది చేయాలంటే కాదు, కుదరదు. ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. డెవలప్ చేస్తాం కూడా. అరే ఎవరు ఇస్తారు సార్ పైసలు? 5,05,000 రూపాయలు ఇస్తే ఎట్లా డెవలప్ చేస్తారు సార్ మీరు? How it is possible? When they are not taking their responsibility, how we can implement the scheme? మేము వెతుకుతే మాకు ఎక్కడ జాగాలు దొరకట్లేవు. మేమేమంటాం సార్, ఏదైతే షూటేబుల్ అవుతుందో ల్యాండ్ అది ఇవ్వండి. ఇప్పుడు మామిడిపల్లి అంకాపూర్ విలేజ్ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు 160 ఏళ్ళు ఇచ్చారు. దానికి సూటబుల్ ల్యాండ్ ఇచ్చి అక్కడ పర్ఫెక్ట్గా ఉందా చూడండి. కలెక్టర్ గారు వెళ్ళి చూడండి. ఎంఆర్ఓ గారు చెప్పింది ఎందుకు బిల్లు చేస్తారంటే ల్యాండ్ అక్కడ అలర్ట్ ఏంటంటే అలర్ట్ ఉన్నదంటే కొండ మీద చూపిస్తారు ఎంఆర్ఓ గారు. కలెక్టర్ గారు వెళ్ళి చూడాలి కదా, అది పనికిరాదా చూడాలి కలెక్టర్ గారు. దాని తర్వాత మళ్ళీ R&B డిపార్ట్మెంట్ చూడాలి, ఎవరైతే పర్సువేషన్. ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారికి అవగాహన లేదు అంకాపూర్ ల్యాండ్ ఎట్లా ఉందనేది. In general, also MRS can orally you can see and tell. See, It is in very this, easy. ma'am, the impaneled everywhere, whichever those consultant had given us the feedback, since they all were expert, we have taken their report on the board. Valaki kuda sir, we have paid, government has paid 40 lakhs. Who has come? Sir, 2 impaneled consultant from government only was appointed for. Have they seen this land Sir, also? they all have seen all the lands, they have taken the samples, they have prepared the layouts and given it to us. To say my constituency, there are 4 litigation of lands. I have selected Salura village in Bodhan Mandal. The people over there are saying that the land comes in FTL, full tank level. How to construct the house?
సాగుల చెరువుల్లో ల్యాండ్ చూసినాం, ఓకే చేసినాం, పంపించిండ్రు, రెవెన్యూ వాళ్ళు చేసిండ్రు, అయిపోయింది. బట్ దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద FTL. వన్ థింగ్. సెకండ్లీ, ఏడుపల్లి ల్యాండ్ ఉంది, అది ఒక కోర్ట్ లిటిగేషన్ లో ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ కెన్ వి కన్స్ట్రక్ట్ ద హౌసెస్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ లిటిగేషన్? అది రెండో అయిపోయినాయి. నవీపేటలో అసలు ల్యాండ్ ఉంటే రాక్స్ ఇచ్చేసింది. నిజామాబాద్ ఎస్ట్రేల్ కామారెడ్డి ఇప్పుడు ఇచ్చినప్పుడు మొత్తం మనకు అన్ని ల్యాండ్స్ కూడా తిరిగి మొత్తం ఐడెంటిఫై చేశాము. అప్పటికే హౌసెస్ ఏంటంటే హౌసెస్ శాంక్షన్ చేశారు. ఎక్కడెక్కడైతే అవైలబిలిటీ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉన్నారో ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇచ్చాము. మనము నిజామాబాద్ రైట్ లో మన నిజామాబాద్ జిల్లాకు వచ్చిన దాంట్లో 59 సైట్లు 54 ఇచ్చాము. రిగార్డింగ్ అంకాపూర్ విలేజ్ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారో అది ఆల్రెడీ వాళ్ళు దట్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇంకా అంకాపూర్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో కానీ అప్పటికే ఆ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు శాంక్షన్స్ ఇవ్వడము ఆ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు జెన్సిస్ వాళ్ళు వెళ్ళి మొత్తం లేఅవుట్ చేశారు. ఫిట్ ఫర్ హౌసింగ్ అని అన్నాకనే మనము దాన్ని ప్రొసీజర్ కావడం జరిగింది. రిగార్డింగ్ నవీపేటలో అది రోడ్డు పక్కన ఉంది. నేను స్వయంగా 2 సార్లు వెళ్ళి చూశాను. యూ కెనాట్ టేక్ అవుట్ లైక్ దిస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చెప్తున్నారు జెనిసిస్ వాళ్ళు ఆర్మూర్లో ఇచ్చారన్నారు కదా. వేర్ ఇస్ ద రిపోర్ట్ ఇన్ రిటర్న్? Show me the written report of Genesis. I will tell you. How can they will certify the land? How can they certify the rock to construct a house? Secretary garu oka మాట. Then why you are coming in so much of tension? Okay, మీరు అంతా టెన్షన్ వచ్చి ఆవేశంలో వచ్చి అది చేసినాం ఇది చేసినాం. What is this? Why you are so hyper? I am clarifying. You are not clarifying. We are giving answer to the people over there. No, I am clarifying what you are. Secretary గారు ఒక్క మాట. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి గ్రామంలో 160 ఇచ్చి పైసలు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చారు. జీవో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో ముఖ్యమంత్రి గారు సభలో ఆర్మూర్లో చెప్పారు మేడం. ఆ విషయంలో కలెక్టర్ గారు వెళ్ళి పర్సనల్గా పర్సూ చేయాలి కదా. నో, వేరే వాళ్ళని వదిలేయండి. 1000 ఇండ్లు నాకు శాంక్షన్ వచ్చినాయి, 900 ఇండ్లు వదిలేయండి. అంకాపూర్ 160 ఇండ్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో, ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చిన జీవోలో కలెక్టర్ గారు చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. వారు తెలియకపోతే ఎట్లా కలెక్టర్ గారికి? అది గుట్టనా కట్టనా, రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా తెలియకపోతే ఎంత ఇబ్బంది ఎట్లా అవుతుంది మేడం? ఇంత గవర్నమెంట్ ఇంత స్పష్టంగా ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయి, మీరంతా ఇంత పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు జిల్లాలు తిరుగుకుంటా రివ్యూలు పెట్టుకుంటా మనం చేసుకుంటూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం రెడీగా. మరి ఇవ్వడం ల్యాండ్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఎట్లా కలెక్టర్ గారు ఎట్లా చేస్తే మనకు? Our houses in our constituency because we have promised to the people due to some rates problem or some different things so many people did not come forward. Okay, and we are requesting people, please come to our constituency and make the house. If somebody has put the tender and these people R&D and SC, our Panchayat Raj SC garu, they are telling that you need to get a relaxation approval from the government for making this contract relaxation. I don't know what is that relaxation, I don't know. One thing I will tell you in clear, madam. Class 1, Class 2, Class 3, Class 4, 5, whatever is the government norms are there. That is eligible contractors of R&B and Panchayat Raj, not in the housing. People who come forward to construct the houses, they are into real estate business. They don't have the class things. And for this, that they are not making the agreements, I am calling them every day I am calling them. They say we will circulate the file, they say we will make a note. Even though I called collector matter, she told that no, I will look into it, we will do it. And I was calling them every day, I am calling them, madam, morning, afternoon, 50 calls I am telling them. Because Telangana Foundation Day is there on 2nd of June. We are pressurizing the people, the contractors to complete the housing by that date and give it to us. And when the agreements are not done, when the work is not grounded, how they will do, madam? You tell. మనం ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఆర్ఎండ్బికి నిజామాబాద్ జిల్లాలో సార్ 3865 హౌసెస్ బోధన్ కాన్స్టిట్యున్సీ లోపల 700 టోటల్ హౌసెస్ ఉన్నాయి సార్. బోధన్ కాన్స్టిట్యున్సీ 700 హౌసెస్ కు మన టెండర్స్ పిలవడం జరిగింది సార్. అందులో ఎన్నెన్న ఎంటర్ప్రైజెస్ కంపెనీ పార్టిసిపేట్ చేశారు. అయితే అక్కడ మనకి ఏమవుతుందంటే సార్, మనకు దే బిడ్ ఫర్ 40 crores సార్. అయితే మనకు సిఏ అంటే అవుటర్న్ వాళ్ళది టర్న్ ఓవర్ వచ్చి మనకు 13 crores వరకు ఉంది సార్. అదొకటి మనకు కొద్దిగా క్రైటీరియా అయింది సార్. రీసెంట్లీ మన వీడియో కాన్ఫరెన్స్ కూడా మనకు చెప్పడం జరిగింది, యాజ్ పర్ స్ట్రిక్ట్ ఈ ప్రొక్యూర్మెంట్ రూల్స్ ప్రకారమే ప్రొసీడ్ కావాలని చెప్పడం జరిగింది సార్. ఆయనకి ఏం ఎలిజిబిలిటీ ఉండాలని గైడ్ లైన్స్ ఉందో చెప్పండి. లేదు సార్,
ప్రైవేట్ బిల్డర్స్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నది, మీకున్న గైడ్ లైన్స్. మనకి ఎలిజిబిలిటీ జియోలో మనం ఏమి ఇచ్చామంటే 150 crores వరకు డిస్ట్రిక్ట్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వచ్చు ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ కోడల్ ప్రొవిజన్స్, కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండ్ టెక్నికల్ శాంక్షన్. హౌఎవర్ ది యాక్చువల్ కాలింగ్ ఆఫ్ టెండర్ విల్ హ్యావ్ టు బి యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్. అందులో సార్ ఇది మనం ఏమంటారు ఎగ్జెప్షన్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎలా వచ్చిందంటే మనకి కాంట్రాక్టర్స్ రావట్లేదు. కాంట్రాక్టర్స్ ఇప్పుడు వస్తున్నారు సార్, మిగతా జిల్లాలో కూడా వస్తున్నారు, కానీ ఎక్కడైతే ఇట్లాంటి సమస్య ఉంది అక్కడ వీళ్ళు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ని కూడా క్యాల్కులేట్ చేసేసుకోవాలని, అది ఒక రిక్వెస్ట్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే అన్రిజిస్టర్డ్గా ఉంటే కూడా తీసుకోవాలని. ఇప్పుడు మన ఇంజనీరింగ్ అకార్డింగ్ టు ఈ ప్రొక్యూర్మెంట్ రూల్స్ కానీ ఎమ్మెల్యే గారు అకార్డింగ్ టు ఎనీ అదర్ రూల్స్ అన్రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ని తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు సార్ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్. ఇంకొకటి ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ని ఎలా క్యాల్కులేట్ చేయాలని అది ఒక ఫార్ములా కూడా మనం వర్కౌట్ చేయాలి. దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఒకటి మనం చూడాలి సార్. I asked the SCs that what should be the eligibility. They said that ఏమున్నాయి సార్ చూసుకుందాం, క్లాస్ 5 కాంట్రాక్ట్ ఉందంటే no, we will see, we can do it because in housing norms we have relaxation. That's what they said. I said okay, then we will go ahead for that. It was like that. Madam, you have to relax some norms for the సార్ ఇందులో ఏమి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా కెన్ ఐ రెస్పాన్స్ సార్? ప్రైవేట్ బిల్డర్ ఉన్నారు ఇక్కడ మాత్రం కాదు, వరంగల్ నాకు ఈ ప్రాబ్లం వరంగల్ కూడా వచ్చింది సార్. వరంగల్ అండ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్ ఇంకొకటి రంగారెడ్డి గారు, ఇంకొక కరీంనగర్. యాజ్ పర్ రూల్స్ అనేది సమస్య సార్ అది. సో నేను కలెక్టర్ గారికి చెప్పాను, మీరు నాకు ఒక ప్రపోజల్ పంపిస్తే వీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇట్, బట్ దట్ ప్రపోజల్ హ్యాస్ టు కమ్. పర్సనల్గా ముఖ్యమంత్రి గారు చెప్పి మీరు తెప్పించుకొని కట్టించుకోవాలన్నా అంటే మేము మా వాళ్ళని వీళ్ళని బతులాడుకొని తెప్పిస్తూ ఉన్నాం. మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, ఆయన రెడీ ఉన్నారు 4 రోజుల నుంచి. రోజు భూమి పూజ చేసుకుందాం, రెడీ ఉన్నాం. ఎక్కడ రెడీ ఉన్నారు సార్? అంకాపూర్ ల్యాండ్ అక్కడ ఉంది, పెరికిట్ ల్యాండ్ ఇక్కడ ఉంది. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ సార్. అన్ని ఇంకొక మెయిన్ ఇష్యూ ఇంకోటి చెప్తాను సార్, దీనికి అనుసంధానం. ఒకటి ల్యాండ్, రెండోది కట్టడం, ఎగ్జిక్యూషన్ కావాలా మేడం రామచంద్ర, ఎగ్జిక్యూషన్ కావాలా. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉంది, ఒక బాత్రూమ్స్కి ఇసుకే లేక 3 నెలల నుంచి పనులు జరుగుతుంది మా దగ్గర. నా కాన్స్టిట్యున్సీ మొత్తం వచ్చి 75 కిలోమీటర్ ఉంది, ఆల్ సరౌండింగ్. ఆర్మూర్లో స్టార్ట్ చేస్తే ఆర్మూర్ నందిపేట మార్కెట్ పోతే 75 కిలోమీటర్లు వెళ్ళాలి. మా దగ్గర లాస్ట్ 1.5 year నుంచి కలెక్టర్ గారికి జేసీఆర్కి చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పనులు గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నామ్మా, ఇసుకే క్వారీ లేవు, మాకు ఇబ్బంది అవుతుంది, మేము బాల్కొండ పోవాలా, నిజామాబాద్ రూరల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది, మాకు ఒక క్వారీ 1-2 ఇవ్వండి అమ్మంటే ఒక్క క్వారీ లేదు మేడం. ఒక నియోజకవర్గంలో ఒక క్వారీ ఇవ్వకుండా ఎట్లా ప్రభుత్వ పనులు జరుగుతాయండి? R&B వర్క్ 70 కోట్ల రూపాయలు ఉన్నాయి, 110 కోట్ల రూపాయల బ్రిడ్జ్ ఉంది, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ నడుస్తుంది 110 కోట్ల రూపాయలది, దగ్గర 800 కోట్ల రూపాయల వర్క్ నడుస్తుంది. అసలు ప్రతి కన్స్ట్రక్షన్కి, ప్రతి రోడ్లకు బాత్రూమ్లు కట్టాలంటే, కుండీలు కట్టాలంటే ప్రతిదానికి గుండెకాయ లాంటిది ఇసుక ఒక క్వారీ ఆర్మూర్లో లేదు. ఒకటి మేము చెప్పాం, మీరు ఏదన్నా ఒక డిసైడ్ చేసి ఇవ్వండి, మీరే అవసరమైతే ఒక MROని అలాట్ చేసి అక్కడ పెట్టండి, మీకు ఇబ్బంది. ఒక నిమిషం చెప్తున్నాను. 1.5 year నుంచి రిటర్న్లో రాశాను మేడం, నా దగ్గర రిటర్న్ లెటర్స్ ఉన్నాయి. నాకు క్వారీ ఇవ్వరు వాళ్ళు, ఎనీ క్వారీ ఇవ్వాలి కదండి. ఇప్పుడు వస్తుంది 12,000 రూపాయలు బాత్రూమ్ కట్టడానికి. బాల్కొండలో పోయి ఇప్పుడు నిజామాబాద్ రూరల్ పోయి తీసుకొచ్చుకోవాలంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది మేడం? 70 kilometers పోవాలంటే వన్ ట్రాన్స్పోర్టేషన్ ఏంది, వన్ లారీ ఏంది, ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా ఇల్లు విషయంలో ఎట్లా అవుతుంది? ఇల్లు విషయంలో కూడా కావాలి కదా. రేపు ఇల్లు మేము భూమి పూజ చేస్తాం మేడం, మీరు చాలా ఫాస్ట్గా చెప్తా ఉన్నారు, మేము రెడీ ఉన్నాం, మీ దగ్గర డబ్బులు రెడీ ఉన్నాయి, కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు, అక్కడ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మా కాన్ఫరెన్స్లో పెట్టుకున్నాడు, రోజు అన్నం పెడతా ఉన్నాడు వాళ్ళ కాంట్రాక్టర్లు, అక్కడ రెడీ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏదైతుంది? పుట్టింగ్ వేయాలంటే ఇసుకే కావాలి, ఇసుకనే లేదు అక్కడ. మొన్న 4 నెలల కింద జేసీఆర్కి లెటర్ పెట్టాను, వారికి పెట్టాను, కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాను నేను. మా రిటర్న్ సార్ ఎగ్జిక్యూషన్ సార్, అది కూడా ఇష్యూ సార్, అది మెయిన్ ఇష్యూ సార్. గుండెకాయ లాంటిది ఇసుకే లేదు, ఒక ఇల్లు కట్టలేము మనం. 265 పనులు నా దగ్గర హాల్ట్ ఉన్నాయి. దాదాపు 1000 నుంచి 1500 కోట్ల పనులు జరుగుతలేవు. ఎవ్రీథింగ్ ఈజ్ హాల్టెడ్. మొత్తం జిల్లా అంతా శ్మశానం లాగా మారింది. ఎందుకంటే దాని రీజన్ ఏంటి నేను చెప్తా సార్ మీకు. మేడం గారు క్వారీస్ అలాట్ చేసింది,
ఓకే వెల్ అండ్ గుడ్. నా దగ్గర బోధనలో కూడా 2 క్వారీస్ వచ్చినాయి. మా దగ్గర అయితే ఒక్కటి The cost is I think 560 rupees. జేసీ గారు ఎంత ఉందండి కాస్ట్? జేసీ సార్ 560 rupees per cubic meter అంటే వాళ్ళు అక్కడ ఉరేసుకోవాలి, ఇట్లా ఉరేసుకొని చచ్చిపోవాలి. వాళ్ళు పని చేయలేరు. 560 రూపాయలు క్యూబిక్ మీటర్ అంటే ఎట్లా పని చేయగలుగుతారు సార్? ఒక నార్మల్ పర్సన్ ఇఫ్ హీ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, he has to do suicide. He cannot construct a house in this district. I have called JC Garu maybe more than 50 times regarding this. I called you, Honorable Minister Garu, I also called you so many times. I called Collector Madam also. I have WhatsApp the messages, the Peddapalli sand policy, how they are implementing, what is the cost of the sand should be there. If it is only 200 rupees per cubic meter, it is feasible for the people, they can do the work. Otherwise, they cannot work, they have to run away from here. 265 works are halted in my constituency. Even my MLA house or any other work I am telling you. Nothing is moving on in this district only because of the sand. And every officer is afraid of suspension, I don't know why. Every officer in this district is afraid of suspension. I know maybe 100 officers, 50 officers are already suspended from last 4 months. My Edapalli MDO of my mandal is suspended just because she did not completed the IHHL and she cannot do it without the sand, and the contractor is not coming forward to complete it. ఇది హౌసింగ్ మీటింగ్, దీంట్లో ఇది మాట్లాడాలని నాకు లేదు సార్. కానీ మీరు ఉన్నారు, గౌరవ పెద్ద మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి సార్ ఉన్నారు, అందరు ఉన్నారని నేను మాట్లాడుతున్నా సార్. ఐ హావ్ స్పోకెన్ టు యూ మెనీ టైమ్స్ on behalf of people in the Zilla Parishad meeting. My all ZPTCs, MPPs, all of them were supposed to attend, but unfortunately the meeting was cancelled. People are facing severe problems, sir. And Minister sir, being a minister of our district, our state, being a senior minister, it is your responsibility. Today itself you take the order, you take out the GO, you take the government order, you implement 200 rupees per cubic meter in our Nizamabad district. No, it is a talk of people, it is not our talk. Sir, I am a public representative, I don't want anything. I don't want sand, what I do with the sand? But my people concerns I am talking in front of you. They are facing severe problems. Regarding sand, there is a problem. Regarding sand, there is a problem. And we will sort out after this meeting. We will sort out regarding sand after this meeting. हमारे को बहुत तकलीफ हो रही है, हमारे को लोग बहुत तकलीफ दे रहे हैं, बोल रहे हैं सुनने को तो होना आपको regarding sand for other works or Panchayat Raj, R&B works, we will discuss after this meeting. We will sort out this. You talk about double bedroom house. You regarding land and construction. इसका కూడా డబుల్ బెడ్రూమ్ సార్. इसका మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ గురించి. అది మాట్లాడు, డబుల్ బెడ్రూమ్ మాట్లాడు. ఒక్క నిమిషం సార్. పెద్దపల్లిలో కలెక్టర్ గారు ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. మేము కూడా అదే పాలసీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలు పనులు చేసుకున్నట్లు చేసుకోమంటున్నాం మేము. ఆ కలెక్టర్ గారు చేస్తారు, ఇక్కడ ఎందుకు చేయరండి? ఈ జిల్లాలో ఏదైనా పాలసీ సార్, శాండ్ పాలసీకి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకునే విధంగా, మనం తెచ్చుకున్న రోడ్లు వేసుకునే విధంగా, మీరు అనౌన్స్ చేసే బాత్రూమ్లు కట్టుకునే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చారు. దట్ ఈస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పి కేటీఆర్ కూడా చెప్పారు. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా మనం. వారీలు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తే పనులు ఎట్లా జరుగుతాయి? Our Honorable Minister Indrakran Reddy sir, our District Minister Honorable Sri Pocharam Srinivas Reddy sir, Collector Garu, they are all very much concerned about the housing thing, and they also wanted to complete as soon as possible as what you are wishing. We also want to dedicate our time and strength for everything for the poor people. We have to deliver the houses because we should also show the faces to our people in the constituency. So my request is, madam, kindly do relax the rules, whatever it is. We will implement the scheme, and I promise you, madam, I am telling you, on June 2nd, you will inaugurate the double bedroom house in the Nizamabad district. This is my promise. As an MLA, I am telling you, this is my promise. We will do our best. Whatever we do, we will inaugurate on June 2nd. We will inaugurate first phase of houses by our 2 ministers, and you will be here, madam. This is my guarantee, I am telling you. Kindly implement the things, okay? Mean urban local bodies lo unte, I have already issued a circular on 8/2/2017 saying that with reference to exemption of eligibility criteria as per GO MS engineers please note.
as per GOMS 849 dated 13/12/16. This is licensed, we have what we have said is where the contractor has to be a licensed builder in GHMC to participate in the tenders. If such registration of licensing builders is available in ULBs in the district, the above instructions of MAUD department dated so and so can be considered by the district level committee constituted under GOMS 10 and 12 of housing department. So far as ULBs are concerned, sir, so far as ULBs are concerned, if you have licensed builders, eligibility criteria can be relaxed. We have issued this on 8/2/2017, but this does not apply to the urban area. So 50% has of the problem has been slightly reduced. On 8/12 we have reduced the circular. तो we are very keen that this, so already ULB में हो गया है. अब आपके पास एक प्रॉब्लम है, इंजीनियर लोगों का एक प्रॉब्लम है, उसको सॉर्ट आउट करेंगे. आप जरा मेरे को एक प्रपोजल दीजिए. That is important. 2-6 వరకు క్వారీస్ మీద అది ఫైనల్గా ఏంటంటే క్లాస్టింగ్ ఇసుక కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అది మొన్ననిచ్చే జీవో అక్కడ ఓకే సార్. జిల్లాలో కలెక్టర్ గారికి మొన్న రీచ్ అయింది. అది ఇప్పుడే లేదు 5 and 6 మొన్న ఒప్పుకున్నాం. అంతా లేకుండే, ఓన్లీ 1, 2, 3 ఉండే. మేము ఏం చేశాము yesterday, I mean just a couple of days ago, regarding sand. I want to read it out so that everybody understands the issues. Sand used in the weaker section housing program shall be exempted from payment of seniorage fee and sale price for 4 to 6 and above orders and sand extracted from desiltation by the concerned construction authorities, and the cost of loading and transportation shall be borne by the concerned construction authorities. So sand used in the weaker section housing program shall be exempted. అంటే 6,30,000 rupees for each house. మీరు చెప్పండి గోవర్ధన్ గారు. Concerned mines department district level committee కి ఇస్తారు. That is the only role which a district collector has. So ఇప్పుడు దాకా సార్ DD AD అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం వర్క్ లేదు మేడం. So the point is, let me finish. So already జిల్లాలో ఇప్పుడు దాకా సార్ they have put 20 lists. Some 20-24 ఇచ్చారు. Then they only recommend some and they don't recommend some. Did you personally go? I had told you to personally meet the MLA garu. మీరు వెళ్ళారా MLA గారు? వెళ్ళాను. 4th ఆర్డర్ కూడా ఇచ్చాము కదా. తర్వాత కలెక్టర్ గారు ఆదేశ ప్రకారం MLA గారి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము కదా. రీసెంట్గా సార్ చెప్పిన ప్రకారం ఈ తల్వేద లింగాపూర్ గుంజిలి కూడా మనం ఇన్స్పెక్షన్ చేసి ఫీజిబిలిటీ కూడా ఇచ్చాము మేడం. ఇది ఇప్పుడు రీసెంట్గా మేడం చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ వీకర్ సెక్షన్ కు ఇప్పుడు మాకు స్టాండ్ ఫ్రీ కూడా ఉన్నది. అది వీకర్ సెక్షన్ ఎక్కడైనా ఫ్రీ. ఇది ఆర్మూర్ గుంజిలి తల్వేద లింగపూర్ మొత్తం 3 కూడా ఆర్మూర్. కాంట్రాక్టర్లకు వర్కౌట్ కావట్లేదు. 12,000 కలిసి వస్తాను ఇచ్చినాం. బట్ ట్రాన్స్పోర్ట్ మేము గుంజిలి నుంచి మేము బాల్కొండ వాళ్ళంటే 75 కిలోమీటర్లు సార్, 60 కిలోమీటర్లు. ఎక్కడ పోతాము, ఎట్లా పోతాము, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటారు, ఎవరు భరిస్తారు? కలెక్టర్ గారు చెప్తారు, టీడీ గారు చెప్తారు, బాగానే ఉంది. చేసేవారు చేయాలా వద్దా? మనకు పని జరగాలా వద్దా? ముఖ్యమంత్రి గారు అంత మంచి పాలసీ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏందండి ఇబ్బంది? ఎక్కడ అవైలబిలిటీ ఉంటే 1 నిమిషంలో ఇచ్చేయాలి, 1 minute ఇచ్చేయాలండి. క్వారీ ఇవ్వట్లేదు కదా సార్. లేదు సార్, 1 minute అన్ని ఇస్తలేరు, క్వారీ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు సార్. చెప్తున్నాం కదా. ఎవరిని ఏమన్నాడు సార్? ఎంఆర్ఓ అడిగితే కూడా మేము కలెక్టర్ గారు కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి అక్కడ ముఖ్యమంత్రి ఆర్డర్ వల్ల ఎమ్మెల్యేస్ అందరం ఒక్కొక్క ప్లేస్లో 50-40 ఇట్లా అలాట్ చేస్తున్నాను. ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాను. నా దగ్గర 3-4 గ్రామాలలో లెవెలింగ్ లేదు. లెవెలింగ్ ఎట్లా చేస్తారని ఆలోచించండి. టెండర్ మొత్తం టెండర్ అయినది, అది అగ్రిమెంట్ కావాలి, పని స్టార్ట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. రెండో విషయం ఏంటంటే కొన్ని గ్రామాలలో వెకెట్ ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్స్ కూడా మనం ప్రపోజ్ చేసినాం. మనం అక్కడ మనం ఇచ్చింది 90 స్క్వేర్ ఫీట్స్ ఒక ప్లాట్, 90 or 110 ఇచ్చినాం. మనం స్క్వేర్ యార్డ్స్ ఇచ్చినాం. మనం 125 మనం ఇల్లు కట్టాలి.
G+1 కొందరు ఒప్పుకుంటారు, ఓకే వెల్ ప్లాట్ కలిసి G+1 ఒప్పుకుంటారు. కొన్ని ప్లేస్లో ప్లాట్ ఇచ్చిన మనం వాళ్ళు అక్యుపై చేసుకున్నారు, ఏం కట్టుకోలేదు, పూర్తి చేసుకున్నారు. వాళ్ళ అప్పుడు ఏమని అనుమానం నాకు, నాదే నాకు కావాలంటాడు. అక్కడ కొంచెం కాంట్రవర్సీ అవుతుంది, అది కొంచెం చేయాలి. ఇప్పుడు దాకా మాట్లాడే విషయం అవుతుందో ఈ శాండ్ విషయంలో, శాండ్ కొంచెం ఇబ్బంది ఉంది. మా కాన్సెన్స్ అయితే శాండ్ క్వాలిటీస్ లేవు, చాలా తక్కువ ఉన్నా కానీ గ్రామాలలో వీడిసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ శాండ్ ఇస్తే గ్రౌండ్ వాటర్ అవుతారు. ఇవన్నీ కొంచెం ఇబ్బందులు మాకున్నాయి. కామారెడ్డిలో ఏ విధంగా డిపో పెట్టారు మన శాండ్ డిపో, అట్లా పెట్టే ఆలోచన ఉంటే ఇక్కడ పెట్టారు. మా ఆలోచనలో ఒక 3-4 ప్లేసెస్ సెలెక్ట్ చేసి ఇప్పుడు కట్టే కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే ఇంకా ఇతర గవర్నమెంట్ వర్క్స్ నడిచే కాంట్రాక్టర్లు కానీ అందుబాటులో దొరికేటట్టు అది ఇవ్వండి. నా చేస్తే బాగుంటే కొంచెం ఫాస్ట్ వర్క్స్ నడుస్తాయి నా ఉద్దేశం. వర్క్స్ మాత్రం బాగా అయిపోతుంది. ఇండస్ట్రీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ కింగ్ జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం దూరం అవుతుంది. ఒక కొద్ది పక్క జరిగేటప్పుడు ప్లీజ్. ఇప్పుడు మీరు ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కి ఏ కాన్సెన్స్ కి ఏ వారి దగ్గర అవుతుంది ఒకసారి మాకు ఇవ్వండి. కాదు ఇప్పుడు వారు అన్నారంటే ఇచ్చారు అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ ఏడీ గారు డీడీ గారు మాట్లాడినప్పుడు అక్కడ మా క్వారీస్ ఐడెంటిఫై చేసి అన్నారు. ఆ క్వారీ మీరు చెప్పేది నేనేమన్నా సార్ ఎక్కడ ఉండండి సార్, అది గంగాలో ఉండండి, బొమ్మలో ఉండండి, అవి ఎక్కడ ఉంటే మాకేం సార్? మీరే రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ కింద పనిచేస్తున్నారు డీడీలు. శాండ్ ఒకవేళ అవైలబుల్ ఉన్నట్లయితే అక్కడ నుంచి పర్మిట్ చేసి తీసుకొని పోతారు. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు చెప్పి పూలబొకే ఇస్తాం సార్. మీరు ఒక్కటే కాదు ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు. అయితే ఈ కుంజులి తలవేద లింగాపూర్ మాత్రం అంటే మనకు వాటా యాక్ట్ కూడా చూసుకోలేదు సార్. శాండ్ అవైలబుల్ ఉందో అక్కడ నుంచి అనుమతిస్తే మీరు డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకెళ్తారు కదా, 1 year లో కంప్లీట్ చేసి ఇస్తాం సార్. తీసుకెళ్తారు కదా. Nizamabad they have a sanction for 1500 houses and land can be acquired or can be identified, cannot created. But we have created 8 acres land in Nizamabad which is almost 10,000 rupees per square yard in Nizamabad. I created the land 8 acres, collected almost. And out of 1500, we proposed 1100 houses in 80 acres and 400 houses we proposed in a different area because few minority people wanted in that area, then we proposed there. So what happened, after identifying that area, there is a couple of acres of land which belongs to housing board. 1 year back, we laid the foundation also. Honorable MP and myself, we went and we laid the foundation. And we made Genesis our consultant, and we already did the master plan for that. After that, we identified contractor also. Then we were about to start the construction and we came to know that the land is not clear. Because we have, I checked with all housing board people and we asked for the transfers and all. Now the practical problem is we cannot start the construction there. Then again we went to other side to identify alternative site. Myself and Collector Garu, JC Garu and all, we went, we identified. And of course, myself I am a civil engineer and I am a builder too. Now I am doing revenue work, I am doing R&B work, I am doing consultant work, everything. Of course I am enjoying it. Consultant want a digital survey. Our revenue people doesn't have the digital survey. If I speak to them, we don't have digital survey. Of course I appointed some private surveyor, we got it done. I sent the report with my mail ID, I sent them. So that coordination is not there. It was very unfortunate. Everything, all the departments I am coordinating with. And comes to 1100 houses, it is complete. The point number 1, Honorable Chief Minister said I am coming personally to lay the foundation. And we got the clearance of bushes and everything, we made it clear and we just about to start the work. We spent around maybe 15 lakhs. With my word, I told somebody to clear the bushes. It's been more than a year. We have not received the bill. I spoke to Collector Garu and Collector Garu spoke to me. The bills, jungle clearance and all, we put more, we made the
No, I'll tell you please. That is the reason why I'm asking you to write the minutes. So, number of times I approached Collector Garu and she also spoke to you in front of me. I remember, she spoke to you in front of me. And you ignored to give the payment, nothing to do with the department, it's number one. And number two, there is a soft soil in 1100 houses. It's not 1100 houses, we can construct more than 2000 houses, which already we did the master planning. And the problem we have, due to soft soil, the foundation cost will be high. Already went for regular tenders, but nobody is coming forward. That issue also she spoke to you. Then you refused that we cannot increase the price or whatever. Whoever have to come, they have to construct. Then she told me that madam is refusing. Because subcommittee of ministers also refused to increase the price. I said no matter the secretary is refusing, no matter the subcommittee of ministers refusing. I am a civil engineer, as a builder, I am telling you nobody will come forward. Somebody wants to make a rupee or two, one please. But they have, somebody has to come forward, means we have to change that foundation cost. Then again, Collector also spoke to Honorable Chief Minister, finally accepted to pay that difference amount. And now, we had a discussion on 2 BHK also, that sand policy. I requested Collector that day, sand cannot be taken manually, because they are requesting, we want the mine where the machinery will go. It could be private, it could be government or whatever. And also, the gravel should be supplied in a proper time. So the coordination from housing department should be very, very crucial for us. Please don't say simply, don't deny that it cannot happen. And the consultant fees, I am not appointed the consultant. Consultant appointed by Honorable Chief Minister, the one who is working in Gajwel and all. And they are asking for, what Collector? They are asking for more fees. And we approach you for that also. And they refuse to pay the fees. We have Please. not approached Madam for that. No, we have not approached you. Oh, who is refusing me? So it is nothing to do with us. And almost we have finalized the contractor for 4 BHK, then site has to be cleared. Once the site is finalized, we are starting the construction there. Because change of site, again the consultant is planning for the master plan. And also this 1100 houses, we are calling tender shortly. So please, whatever the reason, when we come to your district. I personally have spoken twice to Honorable Minister of Mines also, KTR sir. And he very clearly has said he will not allow any lorry to go inside the sand mine or any extraction by the mechanical extraction. In fact, I have personally spoken twice to Honorable Minister of Mines. Kindly take it If out, it can come from the government, there is nothing for us. I mean, it is not at the district level, it is from the One thing I government. want to very clear. Also that sir is pursuing, he told you, tell the concern to speak to me. Whether you will allow district administration to clear up the bushes irrespective of the fixed cost of the unit. Yeah. Lakhs plus 1.25 for infrastructure. 6 lakhs, 30,000. Anything above that will have to be tied up by the district. If you put me in a position where you say you answer whether you will pay for bushes or not, sir, I cannot answer. Yeah. Government land availability bank will hit you. Even దాంట్లో ఆల్రెడీ ఇందిరమ్మ ప్లాటింగ్ అయి చేసి పట్టాలు ఇవ్వకుండా కొన్ని ఉంటాయట, కానీ అలాట్ చేసి ఆల్రెడీ చెప్పినవి ఉంటాయి. ఆ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మన ఆ ల్యాండ్స్ కూడా మనం తీసుకుంటే మన స్కీమ్ మన ఇష్యూ ఎట్లుంటుంది. దిస్ ల్యాండ్ బ్యాంకింగ్, ఇన్ ల్యాండ్ బ్యాంకింగ్ the plotted land also has been given to you. Yes. Right? But that cannot be useful for this scheme, na? Then actually sir, Chesar Banswada, like he called everybody, he increased the... I request you to do one thing. I request you to just look at. segregate it. You put in two parts. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అదే అంటారు, ఏదైతే ఇచ్చున్నారో దాంట్లో ఆల్రెడీ ఇందులో ప్లాటింగ్ 90 years ప్లాటింగ్ అయిపోయినాయి ఉన్నాయా అని ఇప్పుడు మనం రైట్ నౌ దానికి స్కీమ్ పోలేము కదా. డిస్ప్యూట్స్ వస్తాయి కదా, అవిట్లో ఎట్లా చేయాలి మనం ఇంటర్నల్ గా ఒక కాల్ తీసుకోండి, మీరు ఎట్లా చేయాలి ఏంటి మనకి ఇప్పుడు ఇంటర్నల్ గానే మాట్లాడాలి. సెగ్రిగేట్ చేయండి ఫస్ట్.
అవి ల్యాండ్స్ ఏవైతే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూపించారో ఊరు అవతలు ఉన్నాయి. జనరల్గా వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకంటే ఆరుమూలలో 2-3 కోట్ల ఎకరం ఉంది కాబట్టి ఊరు బయట ఊరు కానుకొని ఉంది. అది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి పవర్ ఉంది. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి దీన్ని తీసుకోరాదు. ఈ రెగ్యులర్ సెక్టార్ నుంచి తీసుకోవాలంటేనేమో అది 6-7 లక్షలు అవుతుంది. ఇప్పుడు పెరికిట్ మన సైట్ 50 ఎకరాలు. 50 ఎకరాల్లో మొదటి దఫాగా 200 ఇళ్ళు మనం చేసుకుంటున్నాం అక్కడ. దానికి ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ ఎవరు భరించాలి? ఎట్లా కరెంట్ ఒకసారి 4-5 ఫీట్లు లోతు బొందు ఉంది, గడ్డ ఉంది, దాన్ని తవ్విపోయాలంటే హార్డ్ సాయిల్ కాబట్టి లేబర్ చేయలేదు. చేయగలిగితే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టుకోవాలి, లేకుంటే ఎంపీ ల్యాడ్స్ అయినా పెట్టుకోవాలి, లేకుంటే SDF దగ్గర తీసుకోవాలి. దీనికి గౌరవ సభ్యులు చెప్పని కదా, దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏ పనులు తీసుకోవచ్చు, ఏ పనులు తీసుకోకూడదు అని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సూచనలు ఉన్నాయి. ఒకవేళ ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవోలో ఈ ల్యాండ్ లెవెలింగ్ విషయంలో అభ్యంతరం లేకపోతే మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కానీ ఎంపీ ల్యాండ్స్ కింద కానీ పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినాయి. మనం కమ్యూనిటీలు రాస్తున్నాం, కమ్యూనిటీ అడ్వైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ లెవెలింగ్ అనే విషయం కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కానీ ఎంపీ ల్యాండ్స్ కింద కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటే 100% తీసుకుందాం, దానికి అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు శాండ్ విషయంలో ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Quarries that they have identified in Mandira River. As long as the construction is going on, this all all we know that this is very prestigious program of government, Telangana government, and people are looking towards to Vedru, which is very prestigious. Once the work starts, probably we may face some more problems, where we can identify and we can discuss and mutually we can solve and sort it out. These are finally the credit should goes to Honorable Chief Minister of the state and the government. అందుకని మీరు చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనం కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే అడుగులేస్తున్నాం. ఏ పని మొదలు పెట్టినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు రావడం వాస్తవమైనప్పుడు కూడా అవి మాట్లాడడానికే మనం ఈరోజు కలిసినాం. నాయకులు, ప్రజలు, అదేవిధంగా అధికారులు అందరు కలిసి దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మీటింగ్ చేసిన తర్వాత ఇంకా మొదలైపోతే అనే కాకుండా మేము మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెక్రటరీ గారికి కూడా ఒక నెలకో 2 నెలలకో చేస్తూ రివ్యూలు చేస్తూ మీటింగ్ పెట్టినట్టయితే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మాకున్నటువంటి ఇబ్బందులు కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్రాబ్లం అంతా ఎక్కడ సాగిందంటే శాండ్ దగ్గర సాగింది. శాండ్ దగ్గర వచ్చి ఆగింది. గవర్నమెంట్ అనుమతి లేదు, గవర్నమెంట్ అనుమతి లేదు, ట్రాక్టర్తో తెచ్చుకోవాలని వారు కాదని మనం బండి ఆగింది అక్కడ. We have conducted 2 times within the district regarding housing program. కాబట్టి దయచేసి మీరు మైన్స్ మినిస్టర్ గారితో మాట్లాడే ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే అందరి పని ఈజీ. కన్స్ట్రక్షన్ ఉందో అక్కడ ఎక్కడైతే బ్లాక్ సాయిల్ కానీ సాఫ్ట్ సాయిల్ కానీ వస్తే దాని నుంచి ఒక కాల్ తీసుకోవాలి అని చెప్పి ఒక చర్చ జరిగింది. కేస్ బై కేస్ ఇట్ కెన్ బి డీల్. Case by case it can be dealt at the level of the government. Without increasing cost of construction, that level of house is not possible. No, it is site for 2000 houses. Not possible. If it's increased, it is possible. Yes. So దాని ముందు actually there was no even tender finalization కూడా కాలేదు. ఈ రోజు కూడా జిల్లాలో only 80 houses are under construction. Only 80 houses, 40 in one location and 40 in the other location. What about that Mamidipalli electricity? Single independent houses. What we are proposing, madam, even in rural areas also, ground plus 1 you have to give permission. We will make 1 block for 4 houses. I will give you the drawing. దానికి మళ్ళీ పర్మిషన్ లేదు సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ లెవెల్ చెప్తే ఎమ్మెల్యే సార్ దానికి పర్మిషన్ మళ్ళీ తీసుకోవాలి సార్. నేను మీకు అడిగితే రూరల్లో G+1 చేసుకుంటామంటే మళ్ళా ప్లాన్స్ పెట్టి సార్ మళ్ళా రివైజ్ శాంక్షన్ తీసుకోవాలా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాలా, శాంక్షన్ తీసుకోవాలా. అంత మాటలు మీరే మాట్లాడతారు. ఎన్ని ఫోన్లు చేసినా అండి మీకు హౌ మెనీ టైమ్స్ అనుకోండి. ట్రాన్స్ఫార్మర్ ప్లస్ లైన్ వేయాలి సార్. దానికోసం ఒక 5.5 lakhs అవుతుంది. నెక్స్ట్ పోర్షన్ మేము హౌజెస్ కి మనకు వేరే స్కీమ్ ఉంది సార్. అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ఉంది.
that day also chala clarity so we have discussed. This is the problem actually. No, but this is not a problem andi. Poortiga for every house there is a 1.25 infrastructure cost. That is there. That is a CC so many road. works are there for 1.25. No, I am also builder. No, I am not arguing, MLA Garu. The proposal which RNB SC has given, he says within that 1.25, this cost can be covered. It is not a major cost. Who said, madam, this? Who said this? SC RNB How- has already. how you- Is it in the GMO? Is it in That's the what they are GMO? giving you. In the Misinformation. infrastructure- Sorry, Show me the SC లని పంపించండి. Show me the GMO. ఇల్లే ముందు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం సభ It says చేసేస్తున్నారు. infrastructure. It Madam, is ఇదే problem. 5,000 ఆడు అంకెళ్ళి ఇచ్చేసి ఆడ ఆడ ఏం కడతారు? Secretary. పైసలు లేవు మేము దాంట్లో. ఏమంటున్నాం? infrastructure cost. Okay. Whatever work you do, you have to pay. Secretary. Item wise. It is not. ఏం అడ్వైస్ that- చేస్తున్నారు? laying of CC road, laying of drainage and electrification. And drinking water. Drinking water. Electrification that is within colony. Exactly. Within colony. మేము పాయింట్ ఇక్కడ వరకు తెచ్చి ఇవ్వమంటున్నాం. పాయింట్ కిలోమీటర్ తెచ్చారంటే ఎవరు తేవాలి? మీ దాంట్లో కాదు, ఇక్కడ ఉన్నదానికి వాళ్ళు ఇస్తారు. SDF లో ఇచ్చేసి, లేకపోతే ఇంకా ఈ housing పని లో అవసరం లేదు. ఎక్కడ సార్ జిల్లా కలెక్టర్ గారికి 20 కోట్లు వస్తే 12 కోట్లు వాపస్ పంపించింది ఖర్చు అవుతలేవు అని చెప్పి ఎక్కడ చెప్తాం సార్ మేము? బోరింగ్ వేసినాం, ఎప్పుడు దాకా ఊరు వేసేస్తున్నారు. 2 ఏళ్ళు అవుతుంది బోర్లు వేసి పైసలు లేవు సార్. మా బాధలు ఏం చెప్పాలి మీకు? బాగా మీకేం చెప్తారా సార్? బోరింగ్ లో 2 ఏళ్ళు అయింది సార్ బోర్ వేసి నీళ్ళు ఊర్లో ఎండాకాలం. వచ్చిన పైసలు వాపస్ పోయినాయి. Electrification within the colony and drinking water. From getting power from out of the colony, a distance of 4 kilometers, 5 kilometers, the amount is not sufficient for that component. Sir, he has What made- I am requesting. Sir, SC RNB has made that. మా దగ్గర ఏం లేవు. इसका कोई गलती नहीं है भाईजान. కింద సర్వీస్ వైపు ఇష్యూ లేదు అది. ఎక్కడైతే దూరంకి వెళ్ళి పవర్ తీసుకురావాలనో ఈ మొత్తం నిజామాబాద్ జిల్లాలో కానీ కామారెడ్డి జిల్లాలో కానీ అటువంటి కాలనీస్ ఏమేమి ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఇమీడియట్ గా విత్ ఇన్ 1 వీక్ వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి అవసరం అనుకుంటే సీఎం గారి దృష్టి తీసుకెళ్దాం, లేకపోతే సీఎండి మీ లెవెల్లో అయితే మీరు చేయండి, లేకపోతే సీఎండి గారు వరంగల్ ఆయన అడుగుదాం, లేకపోతే సీఎం గారి దృష్టి తీసుకెళ్దాం. బట్ యూ హ్యావ్ టు వర్కౌట్ కాలనీ వైస్ ఓకే సార్. విత్ ఇన్ 1 వీక్. కైండ్లీ గివ్ ది ప్రపోజల్స్ వేర్ ఎవర్ యూ వాంట్. ఆ జియో ప్రకారము యుఎల్బీస్ లో చేయవచ్చు. అర్బన్ లో చేయొచ్చు. అర్బన్ లో యాజ్ పర్ ది జియో ఇష్యూడ్ బై ఎంఐఎండి నేను ఒక సర్క్యులర్ దాన్ని బేసిస్ చేసి చేశాను. అంటే కాంట్రాక్ట్ అవుతుంది ఎవరో చేయొచ్చు. అది లేదు సార్, అలా కాదు సార్. ఆ జియోలో ఎలా ఉంది నేను అలా చెప్పలేను సార్ ఓపెన్ గా ఎవరైనా చేయొచ్చని. ఆ జియోలో ఎలా ఉంది అది మనం ఫాలో అవ్వాలి. కానీ అర్బన్ రూరల్ వచ్చేప్పుడు మాత్రము నాన్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ విత్ కెపాసిటీస్ ఆఫ్ 50 lakhs ఎట్సెట్రా డిస్కషన్ అయింది. నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను, నాకు ఒక మీరు ప్రపోజల్ పంపండి, ఐ విల్ సర్క్యులేట్ ద ఫైల్. మిగతా జియో సర్క్యులర్స్ ఎట్లా మేము తెచ్చామో 2 months లో అలా ఇది కూడా తీసుకొస్తాం. टोटल 1935 हाउसेस को दिया निजामाबाद का, उसका कास्ट है 114 करोड़ इंक्लूडिंग इंफ्रास्ट्रक्चर। इंक्लूडिंग इंफ्रास्ट्रक्चर 114 करोड़ के बारे में 1 करोड़ 14 लाख यहाँ बनना। కామారెడ్డి ఎంత బందా ఏమండి? కామారెడ్డి ఎన్ని కట్టాడైనా ఇదే కాంట్రాక్టర్ కామారెడ్డి జిల్లాకి ఎన్ని కట్టాడు? దానికి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే ఉందో అది ఎస్టిమేట్ చేస్తే డీఈ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అమౌంట్ మిగిలితే దాంట్లో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దాని గురించి కేసు టు కేసు సబ్మిట్ చేయమన్నారు కదా. కాలనీ బయట నుంచి మీరు పైప్ లైన్ చేసి వదిలేస్తే రేపు ప్రొద్దున ఓఎస్ఎస్ఆర్ లేదా మిషన్ భాగీరథ దానికి వచ్చి కై అయిపోయాయి. 25 ఇళ్లకు 40 ఇళ్లకు ఓఎస్ఎస్ఆర్ ఏడ కడతావు, నీ దగ్గర ఏడ డబ్బు ఉంటుంది. 2 days లోపల మీకు పేమెంట్ అయ్యిందని అది నంబర్ ఆన్ మేము వేస్తే ఓకే అయిపోయిందా? ఇప్పుడు కలెక్టర్ గారు ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉందో మీరు వాటికే ప్రపోజల్ ఇవ్వాలి, లేని వాటికి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది కాకూడదు. దాంట్లో కూడా రాయలు అది దాని గురించి చెప్తాము. దాని గురించి ఇస్తారు సార్, వాళ్ళే కదా ల్యాండ్ ఇచ్చేది. ల్యాండ్ ఇచ్చేది మినిస్టర్ గారు వాళ్ళే కదా. అందుకొరకే ల్యాండ్ ఇచ్చే దగ్గరే మీరు ప్రపోజల్ ఇవ్వండి. ల్యాండ్ అవైలబుల్ ఉన్నది, అవైలబుల్ లేదా ఇస్తున్నాం, ఇక్కడే ఇస్తున్నాం. ఇచ్చేయండి. తర్వాత మీరు ఎక్కడైతే రాళ్ళు లేవల్ లేదనుకున్నారో దాని గురించి మంత్రి గారి ఆధ్వర్యంలో మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. Every Monday we have a 2 BHK meeting. Every Monday we have a review meeting. Just because the tenders have just been finalized a week, now only the work actually will start. In fact, ippudu kuda this Mamatipalli and Parkit, all that groundwork we already have done. What is the extra requirement? That anyway, sir,
Now they are saying we can pitch in. Let us see, sir. Whatever is the money available with us, we will pitch in from the available money. Already 2 crore, we got 1 crore already we have released to the contractor, whatever was eligible. So in case it is overrides, case by case, ekkadaina it overrides, we will get back to you for that additional requirement which case by case sir has told. So okavela sir, but especially where the black soil is concerned, that will definitely override where government has to pitch. 2 BHK houses సమీక్షలో పాల్గొన్నటువంటి గౌరవ మంత్రి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు, మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రవీందర్ గారు, మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు, అధికారులు, ఈరోజు నిజామాబాద్లో ఈ రివ్యూ చూసిన తర్వాత మాకు గౌరవ శాసనసభ్యులందరిపై నమ్మకం వచ్చింది. మార్చి వరకు గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్స్ అని కూడా కంప్లీట్ చేసినట్టు కనబడుతుంది. మేము మీరు అన్నట్టు మార్చ్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒకరోజు సాటర్డేనో సండేనో ప్రత్యేకంగా మళ్ళీ ఇదే విధంగా సమావేశం పెట్టుకొని మీ హౌజెస్ అన్ని కూడా ప్రోగ్రెస్ చూపిస్తే నిజంగా కూడా మీరే తెలంగాణలో 31 జిల్లాలో మీరే నెంబర్ 1 ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు అన్ని ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మేమైతే ఇవాళ నిజామాబాద్ హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ దాంట్లో చిన్న చిన్న విషయాలలో ఇసుక శాండ్ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, అదేవిధంగా గ్రావెల్ చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్ద సమస్యలు ఏం లేవు. ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫై అయింది, కలెక్టర్ గారు ఇచ్చినారు. మరి మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము. బహుశా ఈ మార్చిలో ఇవన్నీ కూడా మొదలైతే మనం ఎంత అచీవ్మెంట్ చేసినట్టే. ఇంతకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నది అదే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున రావడం జరిగింది. మేమంతా కూడా ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అని చెప్పి తెలియజేస్తూ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు, అదేవిధంగా మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అధికారులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ 4,990 ఇళ్ళు ఏవైతే నిజామాబాద్ జిల్లాలో శాంక్షన్ ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే ఆల్రెడీ టెండర్ పిలిచినటువంటి కొన్ని ఉన్నాయి, టెండర్ పిలవాల్సిన కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటి కూడా టెండర్ పిలిచి ఈ ఇళ్ళని కూడా వచ్చే జూన్ నాటికి, అంటే వర్షాకాలం లోపల ఇవన్నీ నిర్మించడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. చిన్న చిన్న ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులు అధిగమించుకొని ఇళ్లను పూర్తి చేసుకుంటాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి చోటనే ఇల్లు నిర్మించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం కాబట్టి గౌరవ శాసనసభ్యులు కూడా రిక్వెస్ట్ చేశాం. ఎక్కడైతే ఇళ్ల స్థలాలు రెడీ ఉన్నాయో, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోనే మనము ఇల్లు మంజూరు చేసినట్టయితే, సెలెక్ట్ చేసినట్టయితే ఇళ్ల స్థలాల సేకరణ ఇబ్బంది ఉండదు, ఆలస్యం జరగదు. కాబట్టి ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నటువంటి గ్రామాలను మాత్రమే ఇల్లు మంజూరు చేసుకొని ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్ కింద వచ్చినటువంటి ఇళ్ళని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు టెండర్ లిస్ట్ అని చెప్పారు, కొన్ని టెండర్ పిలవాలి. ఇవన్నీ పూర్తి చేసుకొని సెకండ్ ఫేజ్ కూడా మేము జిల్లాలో ప్లాన్ చేసుకుంటామని చెప్పి తెలియపరుస్తాం.